ఏంటారు బస్సు, ఆ డబ్బా ఫోన్ షెడ్డుకు పోయిందని తెలిసినా కూడా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ట్రై చేస్తూనే ఉన్నావు. పక్కన పడేయచ్చు కదా. మధుబాబు, ఇది నాకు కేవలం ఫోన్ మాత్రమే కాదు, జ్ఞాపకం. మా నాన్న ఎంతో ప్రేమగా కొనిచ్చిన ఫోన్ ఇది. అంత సులువుగా పక్కన పడేయలేను. ఇంతకాలం ఈ ఫోన్తోనే కదా మా అమ్మ నాన్నలతో మాట్లాడాను. ఈ ఫోన్ని చూస్తే మా అమ్మ నాన్నని చూసినట్టే ఉంటుంది. ఇప్పుడు దీన్ని పడేస్తే వాళ్ళని పడేసినట్టే అవుతుంది. అయినా ఆ త్రిషాకి నా మీద కోపం ఉంటే నన్ను కొట్టాలి కానీ నా ఫోన్ పగలగొట్టడం ఎందుకు మధుబాబు? ఇప్పుడు నేను మా అమ్మ నాన్నలతో ఎలా మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఏంటి మధుబాబు ఇది? నువ్వు మీ అమ్మ నాన్నలతో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదని తెగ ఫీల్ అయిపోతున్నావు కదా. అందుకే ఈ ఫోన్లో మాట్లాడుకో. ఈ ఫోన్ నాకేనా మధుబాబు? అవును, నీకే. మరి మీకు? నేను వేరే ఫోన్ తీసుకుంటాను, నువ్వు ఈ ఫోన్ వాడుకో. ఆ సిమ్ ఎలా ఇవ్వు. తీసుకో. ఇప్పుడైనా ఆ డబ్బా ఫోన్ని పక్కన పడేసేయ్. చెప్పాను కదా మధుబాబు, ఇది మా అమ్మ నాన్న నాకిచ్చిన జ్ఞాపకం అని. దీన్ని రిపేర్ చేయించి వాళ్ళు గుర్తుగా దాచుకుంటాను.